తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు మేము ఒక సుదీర్ఘ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. క్యాస్ట్ సెన్సెస్ కానీ, సోషల్ ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ సర్వే కానీ, మరి దాని బేసిస్ మీద చట్టం చేయడం, గవర్నర్ గారు పంపించడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. భట్టి గారు కూడా చెప్పిన ఐ డోంట్ వాంట్ రిపీట్. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతామనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. మేము 3 విషయాల్లో ఆలోచన చేస్తున్నాము. లోకల్ బాడీ రిజర్వేషన్స్లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా చేయాలి, మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈరోజు పిఎస్సీలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం. ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. అంటే హౌ డు యూ ప్రొసీడ్ లీగలీ ఆన్ ద మ్యాటర్. ఆల్సో మేము మరి ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్ గారిని, హైదరాబాద్లో జస్టిస్ సురేష్ రెడ్డి గారిని, మీ అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ, మరి ఇద్దరు గొప్ప మనుషుల మీద నేను ఒక 1 or 2 minutes నా ఆలోచన నేను చూస్తాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మా నేబరు, సుదీర్ఘకాలంగా ఫ్యామిలీ ఫ్రెండు. మరి వారిని నేను అడ్వకేట్గా, మరి అదేవిధంగా హైకోర్టు జడ్జిగా, ఇక్కడ అస్సాంలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, ఆ తర్వాత గోవాలో లోకాయుక్తగా, మరి అనేక దశాబ్దాల నుంచి మాకు చాలా దగ్గరుండే వ్యక్తి, నేను చాలా అభిమానించే వ్యక్తిని. ద గ్రేట్నెస్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ. వాడు చీఫ్ జస్టిస్ అయినా, మరి సుప్రీంకోర్టు జడ్జ్ అయినా, he reached the pinnacle of judicial heights, but always very simple and humble. అదేవిధంగా వారి సుదీర్ఘ జ్యుడిషియల్ కెరియర్లో చాలా ల్యాండ్ మార్క్ విషయాల్లో వారు డెసిషన్స్ తీసుకోవడం జరిగింది, తీర్పులు ఇవ్వడం జరిగింది. వారు హ్యూమన్ రైట్స్ పట్ల, మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ పట్ల చాలా ల్యాండ్ మార్క్ తీర్పులు ఇచ్చారు. మేము మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరి ఎంపీలందరికీ, పార్లమెంట్ సభ్యులందరికీ ఓట్ యాజ్ పర్ యువర్ కాన్షియస్ అని పిలుపునిస్తున్నాం. దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ తెలుగు ప్రైడ్. మరి బీఆర్ఎస్, ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, మరి జనసేన పార్టీ, ఆ పార్టీల అధిపతులకు, పార్లమెంట్ సభ్యులకు, మరి ఈ దేశంలో రాజ్యాంగ విలువలు కాపాడాలంటే, కాన్స్టిట్యూషన్ని రక్షించాలంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా కీలకం. అదేవిధంగా నేను చాలా సంతోషిస్తున్నాను వ్యక్తిగతంగా, అంటే నాకు దగ్గర వ్యక్తిని కాదు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్, చాలా ఒక పాజిటివ్ ఫీలింగ్. మరి ఇండియా బ్లాక్ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్కి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పి నా అభిప్రాయం. మరి మేము కూడా తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యులు, మరి ఇతర పార్టీల అధిపతులతోని, ఇతర పార్టీల ఎంపీలతోని మరి తప్పనిసరిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక కొరకు మా వంతు కృషి కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా 1 నిమిషం సుధాకర్ రెడ్డి గారి గురించి. సుధాకర్ రెడ్డి గారు మా ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఉండే, నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర మిత్రుడు. అంటే చాలా పెద్ద మనిషి నాకంటే, కానీ వారితో ఒక క్లోజ్నెస్ ఉండేది.
very highly principled man, committed to communist ideologies, వారి ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, మరి కింది స్థాయి కమ్యూనిస్ట్ కార్యకర్త నుంచి భారతదేశంలో సిపిఐ పార్టీకి నెంబర్ 1గా ఎదిగి ఏనాడు కూడా సిద్ధాంతాలకి విలువలకి ఏమాత్రం ఈ మెయింటైన్ ద హైయెస్ట్ ప్రిన్సిపల్స్, హైయెస్ట్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్. అంటే దగ్గరగా మా జిల్లా ఎంపీ కూడా చూసిన, ప్లస్ కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ ఉన్నప్పుడు చర్చల్లో పాల్గొన్నాం. సరే, వారిని ఈజ్ రియలీ ఎ గ్రేట్ మ్యాన్. వారిని మేము వారి మరణించిన ఈ సందర్భంగా వారికి, కమ్యూనిస్ట్ కామ్రేడ్లు అందరికీ మా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ రేపు ఉదయం 10 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మంత్రివర్గ సభ్యులు అందరం కూడా సురేంద్ర సుధాకర్ రెడ్డికి లాస్ట్ రెస్పెక్ట్స్ పే చేయడానికి మేము మగ్దుమో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కమిటీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారు. థ్యాంక్ యూ. సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. పక్కింట్లో ఉండే బాలుడు సహస్రను హత్య చేసినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. బ్యాటును దొంగతనం చేసేందుకు వెళ్లిన బాలుడిని సహస్ర అడ్డుకోవడంతో హత్య చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించారని కూడా అన్నారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాలుడు జాగ్రత్త పడ్డాడని వివరించారు. బాలుడు స్కూల్ కి సరిగ్గా వెళ్లేవాడు కాదని, ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాడని విచారణలో వెల్లడైందని అన్నారు. వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి కుకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదని అన్నారు. ఈ క్రమంలోనే బంధువులు స్థానికులతో కలిసి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతన్ని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. పాప చనిపోయింది, మాకు తెలియదు అసలు ఇంత ప్రీప్లాన్ గా మర్డర్ చేస్తాడని. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసి మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండదు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీడు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దోడు. వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే వాళ్ళ మమ్మీ
అలా ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా ఇది ఎక్కడ వచ్చినాయి ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం, వాళ్ళకైతే ఇంత భయం లేదు, ఏం లేదు. వానికైతే భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను నేను. అది బ్యాట్ నాకు కొడుకుది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు కూడా పడ్డారో నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేను 12:30, 12:50, 12:40, 12:45 వచ్చిన, కింద చూసిన, మా పాపని పిలిచిన, పలకలేదు, బయటకొని గొల్లెం ఉన్నది. నేను కాలు కడుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి పడుకోండి, ఎప్పుడు చనిపోయిందేమో పడుకొని ఉన్నది. అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడ. అరే ఎవరైనా వెంకట ఇక్కడ వచ్చి రావరైనా పిలిచిరా అంటే అవును అంకుల్ మీ బాబా డాడీ డాడీ అని 4 times పిలిచింది. వీడే చెప్పాడు, వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటే మా కొడుకుని కూడా ఓదారుస్తుండు, వాడు ఏడవక అని చెప్పి ఓదారుస్తుండ, పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు, వాడు స్పాట్కి రాలి పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు వాడు. సహస్ర హత్య లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ అన్నారు. హంతకుడికి 14 ఏళ్లు ఉన్నప్పటికీ స్పీడ్ కోర్టులో విచారణ చేసేలా చర్యలు తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు. బాలుడికి ఫోన్ ఎవరిచ్చారు, క్రైమ్ ఎపిసోడ్ ఎలా చూశాడు అనే కోణంలో విచారణ చేయాలని తెలిపారు. అసలు ఇక్కడ నేను పిలవకుంటే నిలబడ్డారు అంటే వారు ఎంత హీరోసో. సొంత కూతురు సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు. బావా బావా అంటూ తన లోపట ఆడడం, మాకెందుకు ఈ కష్టం అని. ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం, ఒక కొత్త చట్టం పెట్టడానికి, దానిపై 3 ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి, వారి టీంకి చెప్పాను. నిజంగా ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో 14 సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం, అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం. నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి, నిమిషా విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చాను నిన్న, అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది. జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద. ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది. వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకు వెళ్తానేమో. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా. వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పుడు స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్ గా శిక్ష విధించి ఓ 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో దారుణం జరిగింది. మహిళను ఆమె భర్త చిందం రవి హత్య చేశాడు. భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్య వంట చేస్తూ ఉండగా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో భార్య కోపంతో భర్తపై చేయి చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన రవి సమీపంలో ఉన్న బండరాయితో భార్యపై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న కొడుకు బతకడానికి విదేశం వెళ్ళాడు, పెద్ద కొడుకు హైదరాబాద్ పోయాడు. వాళ్ళు ఏం చూసి అర్ధరాత్రి ఘోరంగా చంపేసింది సార్. అవుతాటి ఇల్లు కట్టి రాత్రి 11:30 వాళ్ళు అట్లనే తాగొచ్చి కొడుతుండే సార్. చాలా 30 ఏళ్ళు అవుతుంది. జ్యోతి కాలుని నింగవని కొట్టుతున్నాడు రవి.
కొడుతుంటే మేము అడ్డం పోయినాము. అడ్డం పోతే ఆయన ఆగలేడు, ఐడల్ డ్రెస్ కొట్టిండు, నానాజీ చేసిండు, గలీజ్గా కొట్టిండు. మొత్తం చెప్పరాని జాగాల్లో కూడా దెబ్బలు తలికినాయి. మొత్తం ఇరిగిపోయిన పక్క బొక్కలు, మళ్ళీ చేతి ఇరిగిపోయింది, తల వలిగిపోయింది. అవన్నీ చూసినాం. చూసి కూడా అద్దని అంటే కూడా నన్ను గలీజ్గా మాటలు తిట్టిండు. నేను పక్కకు జరిగిపోయి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన టైంలో ఎవరని మేము బయటకు వెళ్ళినాము. అప్పుడు అంబులెన్స్ సార్ వచ్చి చెప్తే మాకు తెలుసు చచ్చిపోయిందని. అంతవరకు మాకు తెలియదు చచ్చిపోయిందని. చిన్న కొడుకు బతకడానికి విదేశం వెళ్ళాడు, పెద్ద కొడుకు హైదరాబాద్ పోయాడు. వాళ్ళు ఏం చూసి అర్ధరాత్రి ఘోరంగా చంపేసింది సార్. అవుతాటి మరో బ్రేకింగ్ చూస్తున్నా మహబూబాబాద్ జిల్లా డోనకల్ సీఐ రాజేష్ కానిస్టేబుల్ రవిని ఏసీబీ ట్రాప్ చేసింది. బెల్లం వ్యాపారి నుంచి డోనకల్ సీఐ రాజేష్ 50,000 డిమాండ్ చేశాడు. 30,000 రూపాయలు తీస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగా విగ్రహాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కలిదిండి ప్రధాన సెంటర్లోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు ధరించి పేడ రాయడంపై స్థానికులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ది చేశారు. ఎక్కడున్నా అత్యాధునికమైన మీకు అందరికీ తెలియట్లా వివేకానంద గారిని 2019 చంపేస్తే మొత్తం ఎవరెవరు ఎక్కడున్నారో టేక్అవుట్ వచ్చింది. నేను ఆ స్థాయిలో ఐజీ గారిని తప్పించి టేక్అవుట్ గూగుల్ టేక్అవుట్ చేసి ఎవరెక్కడ మనిషి దొరకపోవచ్చు, ఆయన ఎక్కడికి వచ్చాడో ఆ టైంలో అక్కడ ఫోన్ ఎవరినుందో తెలిసిపోతుంది. ఆ టైంలో నేను ఎంక్వైరీ చేయించి నేను న్యాయం చేస్తాను. రాజకీయం కోసం చేయట్లా. ఒకరికి అవమానం చేస్తే మనం దానివల్ల సమాజం కొట్టుకుంటే రేపు ఇంకోమని చేస్తాను. ఒకవేళ అంబేద్కర్ గారు చేస్తాడు, ఒకవేళ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కృష్ణా జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ఊరేగింపులో డీజేలు పెట్టుకోవడానికి ఎటువంటి అనుమతులు లేవని అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ తెలిపారు. 11 రోజుల్లోపు మాత్రమే నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కూడా సూచించారు. వినాయక చవితి సందర్భంగా పోలీస్ వారి తరపు నుంచి ఫ్యూ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా దాన్ని పాటించాలి. మొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గణేష్ ఉత్సవ్ .net అనే ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి వినాయక చవితికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ వినాయక విగ్రహం యొక్క ఎత్తు, ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారు. దానికి సంబంధించి ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేస్తే మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. దాన్ని పోలీస్ వారి దగ్గరికి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకోవాలి. దీనిలోని ఫ్యూ గైడ్ లైన్స్ ఏంటంటే, మీరు మండపాన్ని ఎక్కడైతే పెడుతున్నారో దానికి పర్మిషన్ నైట్ 10 వరకు మాత్రమే ఉంటుంది. 10 తర్వాత మీ మండపాల దగ్గర ఎక్కడ కూడా జనాలు గుమిగూడి ఉండకూడదు. మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు పర్మిషన్స్ ఇష్యూ చేస్తున్నాము. బియాండ్ దట్ ఎవరు ఉండకూడదు. దిస్ విల్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. అలాగే మీ మండపాన్ని ఎక్కడైతే పెట్టుకున్నారో దాని దగ్గర 24 గంటలు ఒక మనిషి కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి మండపం దగ్గర కూడా సీసీటీవీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సీసీటీవీని ఇన్స్టాల్ చేసుకోవాలనే ఈ స్కీమ్ ని ప్రతిపాదిస్తున్నాము. నిజామాబాద్ జిల్లా ఆరుమూరులోని పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. సిపి ఆదేశాల మేరకు 10 బృందాలుగా విడిపోయిన పోలీసులు వడ్డీ వ్యాపారులపై వాళ్ళ ఇళ్లపై సోదాలు నిర్వహించడంతో బెంబేలెత్తారు. అధిక వడ్డీ వల్ల గతంలో కొందరు ఆత్మహత్యకు పాల్పడడంతో సిపి వడ్డీ వ్యాపారులపై కొరడా చులిపించారు.
నిజామాబాద్ జిల్లాలో దళిత కుటుంబానికి చెందిన సాయన్న అనే వృద్ధుడి అంత్యక్రియలను అదే సామాజిక వర్గానికి చెందిన మరో వర్గం అడ్డుకుంది. ఆరుమూరు పట్టణంలోని పిప్రి గ్రామంలో జరిగిన ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి బందోబస్తు ఏర్పాట్లతో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. భూమి తగాదా విషయంలో సాయన్న కుటుంబానికి దళిత సంఘాలు గ్రామస్తులతో గొడవలు జరిగాయి. దీంతో అంత్యక్రియల సమయంలో మళ్లీ వివాదం తలెత్తి గొడవకు దారితీసింది. ఈ గ్రామంలో మా సొంత పట్టా నెంబరు గల సర్వే నెంబరు 651 మొదటి నందు నాకు 10 గుంటల భూమి కలదు. అట్టి భూమిని మా కులస్తులైన పడకంటి ముత్తెమ్మ, పడకంటి చిన్నగంగు, పడకంటి బాజన్న అనే వ్యక్తుల కుటుంబ సభ్యులు నా భూమిలకు అతిక్రమించి దౌర్జన్యంగా కబ్జా చేసిర్రు. అట్టి విషయంపై నాపై కోర్టులో కేసు, నేను వాళ్ళ మీద కేసు వేసినా కానీ వినకుండా వీడీసీలో పంచాయతీ పెట్టి గ్రామ బహిష్కరణ చేసినారు. గ్రామ బహిష్కరణ చేసిన నా బతుకు నేను బతుకుతుండగా వీళ్ళ టార్చర్కు మా నాన్న బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిన పడి చనిపోవడం జరిగింది. ఆ శవయాత్రను కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా అడ్డుకోవడం జరిగింది. మా బంధువులను దూషిస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఇది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళని వీడీసీ వారు ఉసిగొలిపిర్రా, మరి కులం వారు ఉసిగొలిపిర్రా? వాళ్ళు ఎంతవరకు కరెక్ట్? మా ఇంటి మీదకి దాడి అయ్యేందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నాన్న చనిపోయినట్టు బాధలు ఉన్నాం. ఓళ్ళని ఏమనకుండా మా ఏం చేసుకుంటున్నాం. మాకు సంబంధం లేదని మొన్న చెప్పేసి ఊరు మీద కూడా పోయినాం. మేము సాయన్నకు మాకు సంబంధం లేదని చెప్పేస్తే సరే మేము ఉన్నది ఏదో చేసుకుంటాం అని మేము చేసుకుంటున్నాం. వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చిండ్రు, వచ్చి మా మీద దాడి చేసిండ్రు, మా అల్లుడిని కొట్టిండ్రు. నన్ను కూడా నువ్వు ఎందుకు వచ్చినావు, నీకు మత్తు బూతులు అన్నారు. వాళ్ళ మొగోళ్ళు వాళ్ళ ఆడోళ్ళు నా మీద దాడి చేసిండ్రు. బాజన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, చిన్నగంగు, వాళ్ళ అమ్మ. చిన్నగంగు, బాజన్న, వాళ్ళ అమ్మ వనజ. వికలాంగుడైన తన పెన్షన్ తీసేశారని ఓ వ్యక్తి చేసిన ఆరోపణ తప్పని తేలింది. శ్రీ సత్యసాయి జిల్లా నార్సింగపల్లి గ్రామానికి చెందిన పల్లెల రమేష్ అనే వ్యక్తి తాను వైసీపీ ప్రభుత్వంలో వికలాంగుల కేటగిరీలో పెన్షన్ పొందారని, చంద్రబాబు సర్కార్ వచ్చాక తన పెన్షన్ తీసేశారని అంగవైకల్యం చూపిస్తూ వీడియో ట్వీట్ చేశాడు. అయితే అతను 2 చేతులతో ఆడుతూ పాడుతున్న వీడియో వైరల్ అయింది. వైసీపీ హయాంలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో వికలాంగుల పెన్షన్ పొందిన వారిని గుర్తిస్తూ కూటమి సర్కార్ నోటీసులు ఇస్తోంది. తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందడమే కాకుండా పెన్షన్ తొలగిస్తే తప్పుడు పద్ధతిలో విష ప్రచారం చేసిన రమేష్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటి వరకు పొందిన పెన్షన్ రికవరీ చేయాలని కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నా పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు భీమిని మండలం చిన్న తిమ్మాపూర్లో నష్టపోయిన పంటను ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కూడా తెలిపారు. రెడీ అంటే ఇది శాండ్ కాస్టింగ్ ఉంది తీసుకున్నారు. బాగా అయింది కదా ఇక్కడ ఇటు సైడ్ గాడి శాండ్ కాస్టింగ్ బాబు పక్కతేనా 30 నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇటు ఆశాబాద్ వచ్చినప్పుడు ఇటు సైడ్ 10,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇస్తామని ఒప్పుకున్నారు. గైడ్ లైన్స్ కూడా మీకు వస్తాయి. వచ్చిన తర్వాత కొంచెము మన సర్వే చేయాలి. ఎన్యూమరేటర్ చేసేటప్పుడు యాక్చువల్ రైతు ఎక్స్టెంట్ ఎంత, అది ఎవరు ఒత్తిళ్ళకు లేకోకుండా ఫీల్డ్ మీదకి వచ్చి కరెక్ట్గా కనుక్కొని చేయండి. గైడ్ లైన్స్ పంపిస్తారు. క్యాబినెట్ అయిన తర్వాత మండే వరకు మీకు గైడ్ లైన్స్ వస్తాయి. వస్తే సర్వే. తిరుపతిలో అతి పురాతనమైన అత్తిరాంజీ మఠం కూల్చివేత వివాదాస్పదమైంది. కానీ అత్తిరాంజీ మఠం శిథిలావస్థకు చేరింది కాబట్టి దాన్ని కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అక్కడ కొంతమంది స్థానికులు దాన్ని కూల్చివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్.
ఏదైతే అత్రాంజీ బాబా మఠం గురించి ఇప్పటికి పెద్ద ఇష్యూస్ జరుగుతుంది. ఎందుకంటే ఇది శిథిలావస్థకు జరిగింది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో డెమాలిష్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే నిర్ణయించారు. అయితే దీన్ని పూర్తిగా బంజారాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని కొట్టకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మొత్తానికి ఇది చూసుకుంటే అతి పురాతనమైంది స్వామివారికి సంబంధించి అత్రాంజీ బావాజీకి సంబంధించిన మఠం ఇది. దీన్ని కూర్చివేయాలని చెప్పేసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఏం సార్ ఇది? ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లాలో తిరుపతి నగరంలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ యొక్క హందీరాంజీ మఠం పురాతనమైనది ఉంది. వాళ్ళ బంజారా భక్తుల్ని కాపాడే విధంగా ఈ హందీరాంజీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇక్కడ ఒక క్షేత్రంగా ఏర్పడి ఇక్కడ ఉండేదానికి అన్నదానాలు ఉండే సౌకర్యాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికి కూడా ఇది ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వ దృష్టిలో ఇది ఆల్రెడీ వెళ్ళింది. కొంచెం పురాతనమైంది ఇది. ఎప్పుడైనా పడిపోతే భక్తులు షాప్ ఓనర్స్ చనిపోయే అవకాశాలు ఉన్నాయనేది తెలిసింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇది ఒక నెల రోజులుగా నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, 2-3 నెలలుగా నుంచి. ఇంకా కూడా ఈరోజు పబ్లిక్గా వచ్చే కలెక్టర్ గారు చూడడం జరిగింది. దీన్ని ఐఐటి నిపుణులు కూడా ఈరోజు కూడా వచ్చారు. ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని కూడా హోల్డ్ చేశారు. దాని దీన్ని కోల్చడం లేదు, ఖచ్చితంగా చెప్తున్నాం. దాన్ని ఇంకొకసారి నివేదికను రివైజ్ చేసి కలెక్టర్ గారు తెప్పించుకుంటారు. భక్తులు కూడా ఇక్కడ లోకల్ నాయకులతో కూడా మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారనేసి కూడా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్ చెప్పండి సార్, ఇది అతి పురాతనమైంది అత్రాంజీ బావాజీ మఠం అంటే తిరుపతిలో ప్రధానమైన ఒక భవనం అనమాట. ఇంతే కాకుండా తిరుపతి ఎస్వై స్కూల్, ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్ కూడా ఉంది. ఇవన్నీ ఒకేసారి కట్టినవిగా తెలుస్తుంది. అంటే అత్రాంజీ బావాజీకి సంబంధించిన మఠం మాత్రం కూల్చేయాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు, అసలు ఏం సరే? ఈ హతిరాం బావాజీ మఠం ఇది గాంధీ రోడ్లో మనకి సుమారుగా 120 సంవత్సరాల క్రితం కట్టిందండి. ఇది చాలా అంటే వాటి కోసం ఇది ఇక్కడ భక్తులు, సాధువులు, బావాజీ భక్తులు, సాధువులు అందరూ కూడా తరచుగా దీన్ని సందర్శించడం ఇక్కడ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ హతిరాంజీ మఠం ఆఫీస్ కూడా ఇందులో ఉంది. ఇది వరకు రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ వాళ్ళ ఆఫీస్ కూడా ఇందులో ఉండేది. ఇందులో మఠం హతిరాంజీ మఠం కోర్టు కూడా నడిచేది ఇది వరకు. ఇప్పుడు గడిచిన 30-40 సంవత్సరాల నుంచి కూడా మఠం వాళ్ళు ఇక్కడ అనేకమైనటువంటి షాపులు, సుమారుగా 62 షాపులకి అది రెంటల్ బేసిస్ మీద ఇస్తూ నడిపిస్తున్నారు. తద్వారా ఏమైందంటే ఎక్కువ వేర్ అండ్ టేర్ వల్ల, ఎక్కువ వాడకం వల్ల ఈ భవనము మనకి చాలా చోట్ల డ్యామేజ్ జరిగింది. ఇది మొత్తం కూడా లైమ్ స్టోన్తో కట్టినటువంటి భవనం. ఇప్పుడు సో గడిచిన 7 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ అధికారులు, మఠం అధికారులు ఇది చాలా శిథిలావస్థకు చేరింది, పడిపోయే అవకాశాలు ఉన్నాయి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది అనేది కూడా కమిషనర్ ఎండోమెంట్కి రాయడం జరిగింది. కమిషనర్ ఎండోమెంట్స్ కూడా దీన్ని ఒకసారి స్టడీ చేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మఠం అఫీషియల్స్కి రాస్తే వాళ్ళు కూడా ఐఐటి నిపుణులను సంప్రదించి వాళ్ళ నుంచి ఒక డీటెయిల్డ్ రిటర్న్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఐఐటి ప్రొఫెసర్స్ కూడా, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ ఈ మఠం కొన్ని చోట్ల, మొత్తం మఠం కాదు కొన్ని చోట్ల, ఇప్పుడు అది కూడా ఆ ప్లేస్లు ఏంటో కూడా బావాజీ భక్తులకి స్వామీజీలకు కూడా చూపించడం జరిగింది. చాలా చోట్ల ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా మొత్తం కూడా కుంగిపోయి ఉంది చాలా చోట్ల. అది కాకుండా కొన్ని మంచిగానే ఉన్నాయి, అది ఎటువంటి టచ్ చేసే ప్రసక్తి లేదు. ఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమంటే ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయింది, స్లాబ్ కుంగిపోయింది, పడిపోయే ప్రమాదం ఉందో అవి మాత్రం డిమాలిష్ చేస్తే మంచిది, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందనేది వాళ్ళ రిపోర్టు. మేము కూడా ఇప్పటికే గౌరవ తిరుపతి శాసనసభ్యులు గారి సమక్షంలో 2-3 మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఏదైతే టెండర్ డిమాలిషన్కి చేశారో అది ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నాం, అది ముందుకెళ్ళట్లేదు. రెండోది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా రాయిపోతున్నాం, ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. మూడోది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా రాసి ఎట్లా ఇది కన్జర్వేట్ చేయొచ్చు అనేది కూడా ఒక ఉద్దేశం. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ప్రాణ నష్టం జరగకుండా ఉండేది ఒక ప్రాధాన్యత. అదేవిధంగా బావాజీ భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేదే ముఖ్య ఉద్దేశం అండి. ఈరోజు కూడా దానికే మనం ఫీల్డ్ విజిట్ అందరి సమక్షంలోనే కూడా చేశాము. ఎవరు అపోహలు, ఆందోళన చెందాల్సినటువంటి ఎటువంటి అవసరమే లేదు. ఇంకొక మీటింగ్ అందరం కలిపి చేసుకొని ఆ మీటింగ్లో
ముందు ఎట్లా వెళ్తామనేది కార్యాచరణ కూడా చేసుకుంటాం. అతి త్వరలోనే 2-3 రోజులు ఆ మీటింగ్ కూడా నిర్వహించుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే తిరుపతిలో హజరాన్ బావాజీకి సంబంధించి మఠానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవాలు. ఏదైతే పూర్తి స్థాయిలో ఐఐటి నిపుణులను ఆధారంలో తీసుకొని దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ దాన్ని కూల్చాలా లేకపోతే ఉంచాలా అనేది పూర్తి స్థాయిలో అధికారులు అంతా అది ఒకవేళ ఉంచాలనుకుంటే ఎక్కడెక్కడ దీని శిథిలావస్థకు చేరిందో దాన్ని మాత్రమే పూర్తి స్థాయిలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా కూడా ఐఐటి నిపుణులను సలహాలు తీసుకొని దీన్ని ఉంచడం జరుగుతుంది. ఎవరు ఎటువంటి అపోహలకి పోవద్దని చెప్పేసి కూడా తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర గారు కావచ్చు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.